మా ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మా విశేషం పొందించి మీ పాదల చెంతకు మీరేమన్నా నడిపిస్తూ వచ్చినారు. ఎంతో మంది లోకయాత్ర నుంచి అయితే మీ మహాప్రపంచం ఇద్దరు మమ్మల్ని సజీవంగా చేర్చున్నారు. మీరే మీ యొక్క పోషణ, మీ కాపుదల, మీ యొక్క శ్రేష్టమైన నాముడు బట్టి మీరు చేయనటువంటి ప్రతి మేలు ప్రకారం ఈ దిన ప్రార్థన ద్వారా మహిమ మా ఆత్మలను క్షేమాన్ని కలగజేయగలిగిన వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని తగ్గించుకోవచ్చు ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన ప్రేమ గురించి చెల్లిస్తున్నాం. ఇంకా కనెక్ట్ కావాల్సిన ప్రేరణను మీరు నడిపించగలిగిన మమ్మల్ని తగ్గించుకోవచ్చు, మిమ్మల్ని హెచ్చిస్తూ సమస్త భయభాగం మీకు ఆరోపించుకోవచ్చు. మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి సమర్పించుకోవచ్చు. 638 625 6వ పాడుకుంటాం. కావలి పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలి కావలి. శిరస్త్రాణము ధరించు కనుపరచు నీ రక్షణ, శిరస్త్రాణము ధరించు కనుపరచు నీ రక్షణ, ఆత్మ ఖడ్గం తీసుకో, ఆత్మ ఖడ్గం తీసుకో, వాక్యమే ఆ ఖడ్గము చంపువు కావలి. యేసు నీ యోధుడవు, పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలి కావలి. ప్రభువునందు ప్రియులారా, దేశాలైన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మరణం కొరక మీకు శుభములు తెలియజేస్తూ గత దినాలుగా మన ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ పోరాటంలో సర్వాంగ కవచమును ధరించుకునేటువంటి ప్రార్థించాలని మనం నేర్చుకుంటూ వస్తున్నాం.
ఆ రీతిగా సర్వాంగ కవచంలో మనం ధ్యానిస్తూ వచ్చినటువంటి ఆయా ఆయుధములన్నిటిలో మరి వాక్యమనే ఖడ్గములు ధరించుకోవలసినటువంటి వారమై ఆ ప్రకారంగా ఈ సర్వాంగ కవచం మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యందు ఈ యొక్క సర్వాంగ కవచమును ప్రతిదినము ధరించుకొనుచు శత్రువును ఎదుర్కొనవలని ప్రభు కోరుతారు. పోరాడుచున్నాము, ఎదిరించుట కొరకు, శక్తిమంతులగుట కొరకు, ఆపదినమందు నిలబడటానికి కొరకు ప్రతి దినము కూడా ఈ సర్వాంగ కవచం ధరించినటువంటి వారమై ఆ రీతిగా మన యాత్రా జీవితంలో విజయవంతులమై సాగి వెళ్ళట కొరకుగా ప్రభు మన జీవితాన్ని ప్రేమించి తను తానే మన కొరకు శ్రేష్టమైనటువంటి సర్వాంగ కవచముగా ఆయన ధరించబడట కొరకుగా మన జీవితంలో ఇది శ్రేష్టమైనటువంటి ఏర్పాటును అనుగ్రహించు. సత్యము ఆయనే, నీతి ఆయనే, సువార్త ఆయనే, విశ్వాసం ఆయనే, ఆ ప్రకారం రత్న శిరస్కారం ఆయనే, దేవుని యొక్క వాక్య ఆత్మ ఖడ్గం ఆయన. ఆ ప్రభువును కలిగి శత్రువును మనము జయించాలని ప్రభు కోరుతాడు. ప్రభు లేకుండా మనం ఏం చేయొచ్చు. కాబట్టి పోరాటం అన్నటువంటిది దేవుని యొక్క వాక్యమును మనం పంచుకుంటూ వచ్చినప్పుడు శత్రువు అనగా మనిషి శత్రువు కాడు, కానీ మనిషిలో ఉన్నటువంటి పాపమే శత్రువు. దేవునికి విరోధమైనటువంటి శరీర స్వభావం, దేవునికి విరోధమైనటువంటి పాపం ప్రభు శిలువలో భరించినటువంటి వాడై ఒక్కొక్క వ్యక్తి యొక్క పాపమును ఆయన క్షమించడానికి, మనిషి జీవితాన్ని మిత్రుడిగా చేయడానికి కొరకు ఆయన వాక్యమును తన దాసుల ద్వారా విడుదల చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి దేవుని దివ్య ప్రశస్తమైనటువంటి స్వచ్ఛమైనటువంటి వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు మనుషులు వారి యొక్క చెడుగును ఎత్తి చెబుతూ వచ్చినప్పుడు వారు భరించలేకపోవచ్చు. అందుకోసమే అపోస్తలులు ఈ యేసుని మీరు చంపినారు, ఆయన దేవుడు లేపినాడు, మేము సాక్షులం అనగానే వారు అత్యాగ్రహముతో అపోస్తలుని చంపడానికి కొరకై ఉద్దేశిస్తూ వచ్చినట్లుగా చూస్తొచ్చు 5వ అధ్యాయంలో. ఆ ప్రకారం 2వ అధ్యాయంలో వారు మాటలు విన్నప్పుడు పొడవబడుతూ వచ్చినట్లుగా మనం చూస్తొచ్చు. ఈ సమయంలో 7వ అధ్యాయం 54వ వచనంలో స్టెఫను మాట్లాడుతున్నప్పుడు వారు అత్యాగ్రహం తెచ్చుకొని అతని చూచి పన్ను కొరికిరి అని మనం చూస్తాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలటువంటి వారిని స్టెఫను వారి యొక్క చెడుగు, వారి యొక్క పాపం
మరి ప్రవక్తలని హింసించినటువంటి జీవితం, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగిస్తూ వచ్చినటువంటి జీవితాన్ని గురించి వారితో మాట్లాడుతూ వచ్చినట్టు ఆ మాటలకు వారు అత్యాగ్రహం చేర్చుకొని అతను చూచి పళ్ళు కొరుకుతూ వచ్చినట్లుగా చూస్తారు. అక్కడితో వారి కోపం అన్నటువంటిది ఆగిపోలేదు గాని పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడ్డారు. రాళ్ళు రువ్వి చంపుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది దేవుని యొక్క కార్యానికి సూచన అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. సౌలు అను యవనస్తుడు స్టెఫన్ యొక్క వస్త్రం దగ్గర సాక్షిగా నిలబడుతూ ఈ యొక్క సంఘటన సౌలు జీవితంలో ఒక గొప్పదైనటువంటి ప్రభావం చూపించి ఉండొచ్చు అని మనం విశ్వసిస్తాం. దమస్కు మార్గములో ప్రభు సౌలు దర్శించినప్పుడు తన జీవిత పశ్చాత్తాపమే ఒక సాక్ష్యముగా తిమోతి పత్రికలో తిమోతికి రాస్తూ, నేను పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు నన్ను తన పరిచర్యకు నియమించినందుకు నేను ఎంతో కృతజ్ఞుడని రాస్తూ వచ్చింది. అంటే ఇక్కడ సంఘాన్ని ఆయన దూషిస్తూ వచ్చాడు, హింసిస్తూ వచ్చాడు, ఆర్థిగా మనుషులు చంపుతూ వచ్చాడు. అయితే దేవుని కార్యం అన్నటువంటిది ఏమాత్రం కూడా వాళ్ళు స్టెఫన్ చంపిన ఆ యొక్క దుష్టమైనటువంటి కార్యాన్ని బట్టి ఇక్కడికి అంతమైపోయింది అనుకున్నాను. కానీ దేవుని పని స్టెఫన్ యొక్క సాక్షి మరణం ద్వారా మరి ఎంతో గొప్ప ప్రభావం చూపిస్తూ అలాగున దేవుని యొక్క కార్యము త్యాగాల ద్వారా, అతి సాక్షి మరణాల ద్వారా సంఘం విస్తరించడానికి కొరకు దేవుడు వాడుకుంటూ వచ్చినట్టు శ్రేష్టమైనటువంటి నీతిమంతుల యొక్క మరణాలుగా దేవుడు తన భక్తుల జీవితాన్ని వాడుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క దివ్యమైనటువంటి మాటలకే మనుష్యులు వ్యతిరేక్తులు అవుతారు. కానీ మనం ఏ మాటలు మాట్లాడినా కానీ వాళ్ళు ఏమాత్రం కూడా వ్యతిరేకులు కారు. దేవుని యొక్క మాట అంత స్పష్టమైనటువంటి ఒక వ్యక్తిని చెడుగును ఛేదించగలిగినటువంటి వాక్యం. అందుకో హెబ్రీ 4:12 కూడా దేవుని వాక్యము బలము గలదై ప్రాణాత్మ దేహములను కీళ్లను విభజించినంత మట్టుగా దూరుతూ వచ్చేటటువంటి వాక్యం అని మనం చూస్తాం. మనసులో ఉన్నటువంటి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యము దేవుని పిల్లగా మనం చదువుతూ వచ్చినప్పుడు మన జీవితము నిజముగా పరిశుద్ధాత్మ యొక్క సంధింపుకు మనము ఒప్పించబడుతూ వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి చెడుగంతా కూడా వాక్యము ద్వారానే ఒప్పించబడి, ఆత్మ ద్వారా ఒప్పించబడి
మన జీవితం సరిచేయబడే ప్రభు మనకిచ్చినటువంటి జీవ వాక్యం, శక్తిగల వాక్యం, వెలుగైన వాక్యం, మనల్ని ఆదరించినటువంటి బలపరిచినటువంటి వాక్యం మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దివ్య గ్రంథము ద్వారా అనేక ఆత్మలు సత్యంలోనికి వచ్చినట్లుగా, ఆ ప్రకారంగా మారు మనిషి అనుభవంలోనికి వచ్చినట్లు ప్రభు కోరుకునేటువంటి నీతి మార్గంలో వచ్చినట్లుగా మనం ప్రార్థన చేసుకుంటాం. ఈ దినమంతటి కొరకై ప్రభు యొక్క కార్యం కొరకుగా మనం ప్రార్థించుకుంటాం. ప్రభువా, నా ఆత్మీయ జీవితంలో నీకు ఆయాస్కరమైనటువంటిది, ప్రార్థనకు ఆటంకకరమైనటువంటిది, ఈ కార్యము నా ద్వారా జరగకుండా ఆటంకపరచబడినటువంటి అడ్డమైనటువంటి పాపము, దోషము, అతిక్రమము, ప్రార్థన విననేరకుండా చేయనటువంటి ఏది ఉన్నదో దాన్ని నాలో తొలగించుకోవాలి ప్రార్థన చేసి ఆర్థిక దేవుని మహిమగలిగిన కార్యం మనలో మన ద్వారా ప్రభు నెరవేర్చి ఈ ప్రకారంగా మన ముందుంచబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం ప్రార్థన చేద్దాం. మనం ఎరిగిన రీతిగా ఇశ్రాయేలు, ఇరాను వారు దేవుడు తన మహిమ కొరకు సమావేశం తెచ్చిన ఉక్రెయిన్ రష్యా యొక్క యుద్ధం కూడా ప్రభు తన స్వాధీనం తీసుకొచ్చి సార్వత్రిక సంఘములో ఉండబడినటువంటి స్థానిక సంఘాల్లో, సార్వత్రిక సంఘములో దేవుని ప్రేమ, క్షమా, ఐక్యత, సమాధానం స్థాపించబడినట్టు ప్రార్థన చేస్తాం. అలాగన అన్ని జనుల రక్షణ కొరకు, ఈ దిన పరిచర్య కొరకు, మన మధ్యనటువంటి ప్రతి సమస్య కొరకు ప్రార్థించాలి. ఆర్థిక అనారోగ్య పరిస్థితులు వెళ్తున్నటువంటి జయకృష్ణ భార్య స్వప్న డెంగ్యూ గురైంది. ప్రభు సంపూర్ణంగా తన యొక్క అనారోగ్య పరిస్థితిని కనికరించి బాగు చేయాలి. ఎంతో మంది ప్రస్తుతము జ్వరాలతోటి బాధపడుతుంది. ప్రభు ప్రతి బిడ్డను కూడా కనికరించి స్వస్థపరచుగా వల్లి పద్మ అనేటువంటి యవనస్తురాలు కూడా బలహీనపరచబడతావు. ప్రభు కృప ఇచ్చి బలపరిచినట్లుగా తన భర్త రమేష్ కాలు బొటన వేలు ఎదురుగా వచ్చినటువంటి బైక్ పట్టుడు ద్వారా ఫ్రాక్చర్ అయింది. మరి తాను జాబ్ చేసుకోవాలా, ఈ యొక్క బొటన వేలు ఫ్రాక్చర్ ఇన్ఫెక్షన్ బట్టి షూ వేసుకోవడానికి కొరకు అవకాశం లేదు. అలా వేసుకోకపోతే డ్యూటీ చేయడానికి కొరకు అనుమతించారు. ఆ బొటన వేలు యొక్క ఇన్ఫెక్షన్, ఫ్రాక్చర్ సంపూర్ణంగా ప్రభు తొలగించినట్టుగా, ఆర్థికంగా కుటుంబాన్ని ప్రభు ఆదుకున్నట్టుగా మనం ప్రార్థించాం. ఆ ప్రకారంగా దేవుని మహిమ కొరకుగా తన బిడ్డల భారాలన్నింటినీ కూడా ప్రభు భరించినట్టుగా జ్ఞాపకం చేసుకుంటాం. మన ముందుంచబడినటువంటి అంశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని అన్ని అంశాలు ఒకరే చేయక ఒక 5 నిమిషాలు ఒకరు 5 నిమిషాలు ఒకరు అట్లా ప్రార్థించినటువంటి అంశాలు రిపీట్ చేయకుండా ఎక్కడైతే
ప్రార్థించవలసిన అంశాలు ఉన్నాయో వాటిని మనము కొనసాగిస్తాం. ఒక్కరు ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తే మరొకరు ఇంకొక అంశం కొరకు అట్లా భారంగా జీవితంగా ప్రార్థన చేస్తాం. నాకు ఇవ్వబడినటువంటి ఈ చికెన్ గుని ఎఫెక్ట్ కొంతకాలం పాటు ఉంటుందని అంటున్నారు. ఈ మోకాళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ అన్ని కూడా ప్రభు యొక్క శక్తి చేత నివారణ చేయబడినట్లుగా ప్రభు సహాయం కోరుకుంటూ వస్తాము. అలాగున దేవుని మహిమ కొరకుగా సేవలో సంపూర్ణంగా సాగుబెట్టుకుని ప్రభు కృప ఇచ్చినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ఆర్థిక ఇబ్బంది పరిస్థితులన్నీ కూడా ప్రభు తన స్వాధీనంలో సమాధాన స్థితిలో తీసుకొని వచ్చినట్టుగా జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రోజున ప్రార్థించవలసినటువంటి వారు అవకాశం తీసుకొని ప్రార్థన చేస్తూ వస్తాము. ఆ ప్రకారం ఇంకా ప్రార్థించవలసినటువంటి వారు ప్రార్థన చేస్తూ వస్తారు. లక్ష్మణ్ గారు ప్రార్థన చేస్తారు, శ్యామలమ్మ గారు ప్రార్థన చేస్తారు, శ్రీనివాస్ గారు ప్రార్థన చేస్తారు. అలా మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్తాము. ఇంకెవరైతే ప్రార్థన తరుణం దొరకలేదో వారు అవకాశం తీసుకోవడానికి కొరకు జాయిన్ అయ్యే దాన్ని బట్టి వారు కూడా ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడు దేవ, ప్రేమ నమ్మకము గల తండ్రి, పరలోకమందున నా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో తండ్రి మీ పాద సన్నిధికి వస్తున్నాను నాయన. ఉదయకాల సమయం తండ్రి నీ బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి సజీవురాలుగా ఉంచి నాకు ఇచ్చిన ఈ శ్రేయమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నేనేమైనా అన్నది నీ కృప అన్నానని నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ పాదములకు వెలకట్టలేనని, లెక్కింపలేనని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నీవు ఇచ్చిన గొప్ప రక్షణ, పాప క్షమాపణ, నిరీక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. తండ్రి, నీ రక్తంతో కొనబడిన బిడ్డలతో నన్ను కూడా చేర్చి ప్రభా, ఉదయకాలము తండ్రి మాకు సాయంకాలము, వారికి ఉదయకాలము ఈ సమయం నాకు దయచేసినందుకై నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ఎంతో మంది లోకం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ప్రభా. అయితే నేను మంచిదాన్నని కాదయ్యా. నా నీతి, నా భక్తి, నా మంచితనము ఏ మాత్రము కాదని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభా. నీ ప్రేమ, నీ దయ, నీ జాలి, నీ కరుణ ప్రభా నా పట్ల నీవు చూపిస్తూ తండ్రి, పాపమునకు దాసురాలనైన నన్ను పాపము నుండి విడిపించి నీ బిడ్డగా చేసుకుని గొప్ప రక్షణ ఇచ్చి ప్రభా నాయన, ఆ రక్షణలో నన్ను కొనసాగింప చేస్తున్న నీ ప్రేమకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన దేవుడు, సమస్తమును ఒక్క మాటతో సృష్టించావు. మానవునైతే ప్రభా నీ చేతులతో చేసుకున్నావు. నీవు ప్రేమించావు ప్రభా. ఆ ప్రేమను బట్టి సాతాను నుంచి విడిపించి ప్రభా మమ్మల్ని మీ బిడ్డలుగా కాపాడుతూ వస్తున్నారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాలం నీ దాసుని బలపరిచి అనుదినము మాకు మీ జీవపు మాటలు, మీ సజీవమైన మాటలు మాకు వినిపింపజేస్తున్నారు. అయితే ఇవి విని వదిలివేయకుండా హృదయంలో భద్రము చేసుకొని ప్రభా ప్రతి మాట కూడా తండ్రి, నేను ఎక్కడ పడిపోతున్నానో, ఎక్కడ ప్రభు దూరంగా ఉన్నానో, ఎక్కడ ప్రభా పాపము మరి లక్ష్యం చేస్తున్నానో, ఈ విషయాల్లో నేను జాగ్రత్త కలిగి ప్రభా నా ప్రార్థన నీ సన్నిధికి చేరినట్లుగా తండ్రి, నీ వాక్యమును బట్టి, నీ వాక్యానుసారమైన జీవితంలో నేను జీవించడానికి, నీ చిత్తానికి నడవటానికి నాకు నేర్పించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా ప్రార్థనలు అన్నీ కూడా మీ సన్నిధికి చేరనివ్వండి. ఈ బలిపీఠ మీద అగ్ని ఆరకుండా నిత్యము మండుచుండునట్లుగా కృప చూపించండి. పరిస్థితులు ఎంతో గందరగోళంగా ఉంటున్నాయి ప్రభా. ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులు ఉంటున్నాయి తండ్రి. మరి యుద్ధాలు, కరువులు, క్షామము, నాయన అనారోగ్యాలు తండ్రి, భయంకరమైనటువంటి చావులు, యాక్సిడెంట్లు ఎన్నో చూస్తూ ఉన్నాం తండ్రి. నాయన ఇవన్నీ కూడా నీ రాకడికి సూచనలని మీరు మాట్లాడుతూ, మీ వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇవి జరగవలసి ఉన్నాయని మీరు చెప్పిన మాట తండ్రి, మీ పాదములు పట్టుకుంటున్నామయ్యా తండ్రి. మరి ఈ పరిస్థితుల్లో మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. ఆ యొక్క పరిస్థితులన్నిటిలో కూడా మీరు రాజుగా ఉండి మీరే కృప చూపించండి ప్రభా. ఇవన్నీ పరిస్థితులన్నింటినీ మీ స్వాధీనంలో పెట్టుకోండి. నెమ్మది దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి. ఇదిగో ప్రభా, జయకృష్ణ తన భార్య తండ్రి మరి డెంగ్యూ జ్వరంతో ఉంది. బిడ్డను ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆ జ్వరం నుండి విడుదల దయచేయండి. పద్మగారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి, మరి ఎంతో మంది బిడ్డలు అనారోగ్య పరిస్థితుల గుండా వెళుతున్నారు. బిడ్డలను కనికరించండి నాయన. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ముఖ్యంగా నీ దాసుడు సాల్మన్ బ్రదర్‌ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. కాళ్ళు వాపులు తగ్గించండి. పరిపూర్ణ స్వస్థత ఇవ్వండి. నీ పరిచర్యలో నిలబడి మరి వాక్యోపదేశం చేయాలి ప్రభా. నీ బిడ్డని మీరు కనికరించి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, ఆ మోకాళ్ళ నొప్పుల నుండి విడుదల దయచేసి, మీ దాసుని ఆరోగ్యం మీ స్వాధీనంలో ఉంచుకోమని, నాయన ఈ పరిచర్యలన్నిట్లో కూడా మీరు బలమునిచ్చి, నీ దయగల హస్తం బిడ్డలపై నుంచి కాపాడమని, పరిచర్యలన్నిట్లో తోడేయండమని, మంచి ఆరోగ్యంలో ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తండ్రి, మరి విజయ మేరీ సిస్టర్‌ని హోల్డాను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, ఆరోగ్యాలు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. బిడ్డను కూడా స్కూలుకి నడిపించండి. నీ నీ యొక్క జ్ఞానములో బిడ్డను నింపమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి, కృప చూపించండి. నిన్నటి దిన పరిచర్య అంతట్లో మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఈ దిన పరిచర్యలో కూడా మీరు సహాయమును కోరుకుంటున్నాం ప్రభా. సంఘాల చుట్టూ నీ భద్రత, కాపుదల ఉంచండి. నాయన సార్వత్రిక సంఘం, స్థానిక సంఘాలు, అనుబంధ సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాము. నాయన శత్రువు ఎక్కడా కూడా ఈ సంఘాల్లో తండ్రి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు తీసుకురాకుండా అపవాది కార్యములు లయపరచండి. అపవాది బాణముల నుండి నీ బిడ్డలను తప్పించండి నాయన. మేము పోరాడినది శరీరాలతో కాదయ్యా, ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతో. అయితే మనుషులెవరు శత్రువులు కాదు గాని వారిలో ఉన్న పాపమే శత్రువు. కాబట్టి తండ్రి, ఏ పాపము ఏ మనిషిలో ఏలకుండా మీరే కాపాడండి. మీ వాక్యము ప్రతి బిడ్డ హృదయములో తండ్రి సమృద్ధిగా నివసింపనీయండి. నాయనా, నీ బిడ్డలు నీ వాక్యానుసారమైన జీవితంలో ముందుకు నడవటానికి సహాయం చేయండి. ప్రభా, కృప చూపించండి తండ్రి. మేము ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎన్నో హెచ్చరికలు ఇస్తున్నారు. ఎన్నో గద్దింపులు ఇస్తున్నారు. ఎన్నో మా కళ్ళకు చూపిస్తున్నారు. అయితే మా ప్రభువు, ఈరోజు మేము సజీవులుగా ఉండి మేము క్షేమంగా ఉన్నామంటే ఇది మీ కృప అని మేము ప్రతి విషయంలో భయము కలిగి, మీ రక్షణలో మేము భయముతో భక్తితో కొనసాగటానికి మంచి ప్రవర్తన గలవారమై ఫలించేవారిగా తండ్రి నాయన నీ వాక్యంలో తండ్రి మేము ముందుకు ఎదుగుతూ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ మా విశ్వాసమును మీరు తండ్రి అధికము చేయమని, ఏ పరిస్థితులు వచ్చిన ప్రభా వెనక్కి తగ్గిపోకుండా విశ్వాసములో ముందు కొనసాగటానికి, శత్రువును జయించటానికి, ప్రభువుకు సమీపస్తులుగా ఉండడానికి, ప్రభువుకి ఇష్టమైన జీవితం కలిగి ఉండడానికి మీరే మాకు సహాయం చేయండి ప్రభా. మీ పాదములు పట్టుకుంటున్నాం దేవా. మీ బిడ్డలము ఎక్కడ ఎవరిని మేము తండ్రి ఎవరి విషయంలో కూడా ఎవ్వరిని మేము అడగలేము నాయన. నీ ఒక్కడవే మాకు సహాయం చేసే దేవుడవు, సామర్థ్యుడవు తండ్రి, సమర్థత కలిగిన దేవుడవు, జ్ఞానం కలిగిన దేవు ప్రభా, ప్రేమ కలిగిన దేవుడవు. మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. యెహోవా మీ పక్షముగా ఉంటే మీకు విరోధి ఎవడన్నావు ప్రభా. కాబట్టి మీరు మా పక్షముగా ఉండి తండ్రి మీ బిడ్డలకి మీరు సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి, కనికరించండి నాయన. మరి ఈ యొక్క సంఘాలన్నిటి చుట్టూ మీ భద్రత కాపుదలు ఉంచండి. సంఘాల్లో ప్రేమ, క్షమాపణ, సమాధానము, ఐక్యత, నెమ్మది మీరు అనుగ్రహించండి. ఎందుకంటే ఇవి సంఘాల్లో కనపడటం లేదు ప్రభా. మీ బిడ్డల సంఘములో ఎలా ఉన్నారో బయట కూడా అదే పరిస్థితిలో ఉండునట్లుగా సహాయం చేయండి నాయన. వెలుపటి ప్రభా సంఘములో ఉన్నట్టుగానే బయట కూడా ఉండాలి. మా రహస్య జీవితమే నిజమైన జీవితం అంటున్నావు ప్రభా. పబ్లిక్‌లో ఉన్నది నిజమైన జీవితం కాదు. కాబట్టి తండ్రి, మా ఆలోచనలు మీరే సరిచేసి నడిపించండి నాయన. వెలిచూపుని బట్టి కాక విశ్వాసమును బట్టి ముందుకు వెళ్ళటానికి కృప చూపించండి. నీ బిడ్డల్ని ప్రభా మేము కూడా ఈ సువార్త ద్వారా తండ్రి వారిని ఒక మాట చెప్పుట ద్వారా తండ్రి నాయన, వారి గురించి ప్రార్థన చేయటం ద్వారా, వారి గురించి పట్టింపు కలిగి ఉండటం ద్వారా మాకు కూడా ఈ కృపను దయచేయండి తండ్రి నాయన. వారు ఎలా పోతే మాకెందుకులే అనుకోకుండా తండ్రి, నిన్నెరుగని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అయితే మా చుట్టుపట్ల ఎంతో మంది ఉన్నారు. మా కుటుంబాల్లో ఎంతో మంది ఉన్నారు. ముందు మా కుటుంబాలని మేము ప్రభువుకు అప్పగించుకొని తండ్రి, మా ఇంటి వారందరి రక్షణ కొరకు ప్రతి కుటుంబము కూడా ప్రార్థించేవారిగా మమ్మల్ని బలపరచండి నాయన. తండ్రి, సమయం కొంచెమే ఉంది. సాతానుడు ఎంతో తండ్రి వివాదం సృష్టిస్తున్నాడు. ఎంతో దాడులు తండ్రి, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు నాయన. వాడి పని వాడు చేస్తున్నాడు. మరి మేము కూడా మా పనిని నీ బిడ్డలుగా మేము చేయాలి నాయన. రాత్రి జాముల యందు నాయన సమయం ఇచ్చే కొద్దీ నాయన ఈ సమయమును మేము పోనివ్వక ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే ప్రభువుకి ఇష్టలుగా, ప్రభువుకి నాయన ఫలించే బిడ్డలుగా, బడా నమ్మకమైన మంచి దాసుడా అనే పద్ధతిలో తండ్రి మేము కూడా మా పనిని మీరిచ్చిన ఏ చిన్న పనైనా నమ్మకంగా మీ కొరకు చేయటానికి నాయన మాకు కూడా పట్టింపు, ఆ భారము, ఆ యొక్క తండ్రి పట్టుదల మాకు దయచేయండి. ఆసక్తిని దయచేయండి. ఆత్మయందు తీవ్రత దయచేయండి ప్రభా. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి అన్నావు. నిన్ను సేవించుట విషయంలో నీవిచ్చిన మాటలు మేము తండ్రి హృదయములో భద్రం చేసుకొని
ఆ వాక్యానుసారం జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి ప్రభా. నాయన సంగారెడ్డి అనుబంధ సంఘాలని జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ కూడా అమెరికాలో ఉన్నారు. ఎన్ని నిమిత్తం తీసుకొచ్చారో ఆ పరిచర్యలో మీరు తోడే ఉండండి. ప్రయాణంలో క్షేమం దయచేయండి. పరిచర్యలో తోడే ఉండండి ప్రభా. మరి షేబాంటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యంలో ఉంచండి ప్రభా. అక్టోబర్ 2న జరగబోయే వీబీఎస్లో కూడా మీరు తోడై ఉండండి. ఆ వీబీఎస్ అంతట్లో కూడా చక్కగా జరగడానికి కృప చూపించండి ఆయన. ఆ షేర్ పరిచయను కూడా దీవించండి. తన వివాహం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. తగిన సమయంలో జ్ఞాపకం చేసుకోండి. నాయన వారితో చేస్తున్న తండ్రి దైవజనుల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ మందిరంలో, మీ ఉద్యానవనంలో చేస్తున్న దైవజనులందరినీ పేరు పేరు చొప్పున దీవించండి. వారి పరిచర్యల్లో తోడేయండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా. నాయన మీ కృప తోడయించండి. నాయన ఈ యొక్క పరిచర్య చేయడానికి మార్గములు తెరవ చేయండి. విస్తారమైన తండ్రి నాయన పరిస్థితులు, ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉంటున్నప్పుడు మీ బిడ్డలకు మీరు తోడయండి, నడిపించమని, పరిచర్యలన్నిట్లో మీరు సహాయం చేయమని, మంచి ఆరోగ్యాల్లో ఉంచమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి కనికరం చూపించండి. అలాగే బీహెచ్ఎల్ తండ్రి ప్రభా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పరిచర్యలు కూడా మీరు ఆశీర్వదించండి. రెహబొత్తు ఎస్తేరు సిస్టరు, హగ్గయ్య బ్రదరు వారి పరిచర్యలు దీవించండి, మంచి ఆరోగ్యంలో ఉంచండి. అలాగే అబ్రహాం బ్రదరు వారి పరిచర్యల్లో మీరు తోడై ఉండండి ప్రభా. నాయన మరి కొండాపూర్ ఆఫీస్పేట సాల్మన్ బ్రదర్ పరిచర్యల్లో కూడా మీరు తోడేయండి. మీ పరలోక జ్ఞానంతో నింపండి. నాయన మీ బిడ్డలు అనేక మందిని సంఘాల్లో చేర్చండి. నూతన ఆత్మలను తీసుకురండి తండ్రి. నాయన నీ దొడ్డివి కానివి ఎన్నో గొర్రెలు ఉన్నాయి ప్రభా. నాయన ఇంకా నిన్ను ఎరగని ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. నీ ప్రజలకి నీ వాక్యం అందించండి. మీరు ఎవరిని పంపిస్తారో అనేకులు తండ్రి నాయన మిషనరీ సంస్థల ద్వారా, అనేక దైవజనుల ద్వారా తండ్రి నీ బిడ్డల ద్వారా అన్ని ప్లేసుల్లో కూడా ఈ యొక్క విస్తారమైన పరిచర్య జరుగుతుంది ప్రభా. మారుమూల ప్రాంతాల్లో కూడా పరిచర్య జరుగుతుంది. మీరే కృప చూపించండి. షామీర్పేటలో పరిచర్య తండ్రి 22 గ్రామాలకి అందలేదు. అక్కడ మీ యొక్క వాక్యం వినిపింప చేయండి. అనేకులను రక్షించుకోండి. సహాయం చేయండి ప్రభా. వారి గేట్లు ఓపెన్ చేయండి. వారి హృదయాలు తెరవండి. ప్రతి బిడ్డను మీరు ముట్టి జ్ఞాపకం చేసుకోండి. నాయన విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలించేలా చేయండి. నాయన కృప చూపించండి. సాతానుడు ఎక్కడ ఆటంకాలు తీసుకురాకుండా మీ యొక్క పరిశుద్ధాత్మను అక్కడ ధారాళంగా కుమ్మరించమని, అనేకులను రక్షించుకోమని వేడుకుంటున్నాను. ముంబై మినిస్ట్రీని కూడా జ్ఞాపకం చేసుకోండి. అక్కడ చేస్తున్న నీ బిడ్డలు, నీ దైవజనులు ప్రభా కుసుమ గారి పరిచర్య, నాయన రాజేష్ జ్యోతి గారి పరిచర్య, డేవిడ్ దానియేల్ బ్రదర్ పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కృప చూపించమని వేడుకుంటున్నాను. అలాగే హెబ్రోన్ పరిచర్ని జ్ఞాపకం చేసుకోండి. హెబ్రోన్ పరిస్థితులన్నిట్లో మీరు సమాధానం దయచేయండి. అక్కడ కూడా ప్రభా నీ బిడ్డల ప్రార్థన, వాక్యము, ఆరాధన సమస్తము చక్కగా జరుగునట్లు, సాతాను ఆటంకాలన్నీ కొట్టివేయబడినట్లు మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. ప్రభా నీ పాదములు పట్టుకుంటున్నాం. శత్రువు ఎంతో భయంకరంగా తండ్రి నాయన దాడులు జరిగిస్తుండగా మీరు కృప చూపించండి ప్రభా. శత్రువు కార్యాలు లయపరచండి. ఆనాడు అహితోపెల ఆలోచన చెడగొట్టి దావీదుకి మీరు సహాయం చేశారు. ఈనాడు మాకు కూడా ప్రభా మీ బిడ్డలమైన ఆ సాతాను యొక్క ఆలోచనలు చెడగొట్టి మీ బిడ్డలమైన మీ దైవజనులకి, మీ విశ్వాసుల కుటుంబాలకి ప్రభా, మీ బిడ్డలకి మీరే సహాయం చేయండి ప్రభా. సాతాను ఆటంకాలన్నీ కొట్టివేయండి. తండ్రి మీరే కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే తండ్రి నాయన మరి యెరూషలేము ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే దయతో కనికరించండి. యెరూషలేము గురించి ప్రభా ప్రార్థన చేయమన్నావు. నాయన యెరూషలేము క్షేమమే మీ క్షేమం అన్నావు కదా తండ్రి. ప్రార్థన చేస్తుండగా నాయన నీ బిడ్డలందరినీ కనికరించండి ప్రభా. నాయన నగరంలో క్షేమము తండ్రి, ప్రాకారముల్లో నెమ్మది దయచేయండి. నాయన ఎక్కడ చూచినా చిన్న బిడ్డలకి భద్రత లేదు, ఆడవాళ్ళకి భద్రత లేదు ప్రభా. ఎక్కడ చూసినా అత్యాచారాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు తండ్రి. మనుషులు ఒకరినొకరు చంపుకోవడాలు, వికృతమైన వేషాలు ప్రభా తండ్రి. అనేకమైనటువంటి దుశ్చర్య కార్యములు, ఇవన్నీ కూడా దుష్ట కార్యములు మేము చూస్తున్నప్పుడు తండ్రి మరి మా ప్రభు ఎంత గొప్పవారు. ప్రభు తన బిడ్డలకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. అవును ప్రభా, మీరే కనికరించండి. ఈ యొక్క అఘోయిత్యాల నుండి, ఈ యొక్క అత్యాచారాల నుంచి, ఈ ప్రమాదాల నుంచి మీరే తప్పించండి నాయన. ముఖ్యంగా స్త్రీలకు రక్షణ దయచేయండి ప్రభా. ఈ పరిచర్యల్లో కూడా మీరు తోడై ఉండండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఇశ్రాయేలు ఇరాన్ యుద్ధం విషయంలో సహాయం చేయండి ప్రభా. మీరే రాజుగా ఉండి మీరే నడిపించండి. ఈ యుద్ధాలు మీ చిత్తమైతే ఆపండి ప్రభా. ఇరు దేశాల మధ్య సమాధానము, నెమ్మది దయచేయండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇరు దేశాల మధ్య నెమ్మది ఇవ్వండి, సమాధానం దయచేయండి. వారిలో ప్రభా ఐక్యత దయచేయండి. వారి యుగాలన్నీ పక్కన పెట్టి తండ్రి వారు మంచిగా ఆలోచించేటట్టు నాయన. ఈ యుద్ధాల వల్ల అనేక మంది చనిపోయారు. ఇంకా ప్రజలు చనిపోకుండా, రక్షణ లేకుండా ఎవరు చనిపోవద్దు ప్రభా. మీరు చేసిన ఆ యొక్క శిలువ కార్యము ప్రతి బిడ్డ కూడా ఎరుగునట్లుగా, రక్షణ పొందునట్లుగా మీరే నెమ్మది దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేస్తారండి ప్రభా. కృప చూపించమని వేడుకుంటున్నాను. దేవా మా బిడ్డలను కనికరించండి. అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం.
ప్రతి కుటుంబంలో కూడా తండ్రి ఒక్కరు రక్షింపబడితే నలుగురికి రక్షణ లేకుండా ఉంది. ఆ బిడ్డలందరినీ మీరు కనికరించండి నాయన. కుటుంబాల్ని మీరు సేఫ్టీగా, భద్రతగా ఉంచండి. ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటిలో, ప్రతి తల్లిదండ్రుల హృదయంలో, బిడ్డల హృదయంలో యేసు ప్రభువారు నిలిచి ఉండునట్లుగా, తండ్రి నిన్ను బట్టి వారు ధైర్యంతో ముందుకు నడుచున్నట్లుగా, నాయన యవనస్తులైన బిడ్డలు తప్పిపోకుండా వారిని కూడా కాపాడండి నాయన. తల్లిదండ్రుల మాట వినేవారిగా, దేవునికి లోబడేవారిగా మా బిడ్డల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. నాయన మంచి సాధనాలుగా వాడుకోండి. నాయన యవనస్తుల్ని తండ్రి మీరు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సాతానుడు ఎక్కడా వారిని ముట్టకుండా కాపాడండి. మీరే కనికరించండి. మీ యొక్క ఇంటిలో వారు పనిచేసే బిడ్డలుగా చేయండి. నాయన కోత విస్తారముగా ఉంది పనివారు కొద్దిగా ఉన్నారు. మీ పనివారిని మీరే లేవనెత్తండి. ఈ పరిచర్యలన్నిట్లో మీరు సహాయం చేయండి ప్రభా. తాడేపల్లిగూడెం పరిచర్య దీవించండి. చౌటప్పల పరిచర్య దీవించండి. సమస్తము సమాధానంతో నడిపించండి ఆయన. ఎక్కడెక్కడ నీ బిడ్డల రక్షణ లేదో వారికి రక్షణ దయచేయండి. విశ్వాసుల కుటుంబాల్లో కూడా రక్షణ లేని వారు ఎంతో మంది ఉన్నారు. బిడ్డలందరినీ రక్షించుకోండి. సహాయం చేయండి. ఆ విధంగా ప్రభా సుధీర్ బ్రదర్‌ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. బ్రదర్ గురించి కూడా అనుదినం ప్రార్థన చేస్తున్నాం. తన కుటుంబంలో ఎంతో శోధన. నాయన మీకు తెలుసును గదా తండ్రి. తన భార్య బిడ్డలు ప్రభా ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. తండ్రి సాతాను చెరలో ఉన్నారు. ప్రభా మీరు విడిపించండి తండ్రి, విడిపించండి. అది ఎంతో కష్టమైన పరిస్థితి, ఎంతో దుఃఖము, ఎంతో బాధ. అది అనుభవించిన వారికే తెలుస్తది. ప్రభా నీ బిడ్డ ఆ బాధ అనుభవిస్తున్నప్పుడు మీరు కొంచెం సమయం ఇస్తున్నారు. తండ్రి ఎందుకో మాకు తెలియదు. మీరే కనికరించండి. సమయం మీదే. మీరు తప్పకుండా మేలు చేస్తారు. ప్రభా నీ బిడ్డని వెనక్కి తీసుకురండి. తను చేసిన తప్పు తను తెలుసుకొని, తన కుటుంబానికి, తన భర్త దగ్గరికి తిరిగి తన బిడ్డను తీసుకొని రావడానికి మీరే వారిలో కార్యం చేయండి ప్రభా. మీరు కార్యం చేస్తే తప్ప ఏది జరగదయ్యా. తండ్రి నీ పాదములు పట్టుకుంటున్నాం. అలాగే బిడ్డలు కూడా చదువుకోవాలి. వారి భవిష్యత్తు పాడవకుండా కాపాడండి. యవనస్తులైన బిడ్డలు కదా ప్రభా. మీరు కనికరించరా, కాపాడరా తండ్రి. అలాగే తండ్రి స్వాతి, రాజేంద్ర వారి మధ్య కూడా మీరు నెమ్మది దయచేయండి. క్రాంతి, స్నేహ వారి మధ్య నెమ్మది దయచేయండి. యేసురత్నం, మాణిక్యం వారి మధ్య నెమ్మది దయచేయండి. ఆ కుటుంబాన్ని కూడా మీరే కలపండి. ప్రియా కుటుంబాన్ని కూడా మీరే కలపండి. నెమ్మది ఇవ్వండి. సహాయం చేయమని వేడుకుంటున్నాను. తండ్రి నాయన అనేక మంది ఆర్థిక పరిస్థితులు గుండా వెళ్తున్నారు. ప్రభావతి సిస్టర్ కుమారుడు చైతన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు తండ్రి తనలో లోతైన కార్యం చేయండి. మంచి హృదయం దయచేయండి. పాపములో పడకుండా కాపాడండి. ఈ లోకము నుండి విడిపించారు ప్రభా. మరలా లోకములోనికి వెళ్లకుండా లోతైన రక్షణ కార్యం తనలో చేసి నాయన నీకు సమీపస్తుడిగా చేసుకోమని వేడుకుంటున్నాను. తండ్రి తన పాలకొల్లులో స్థలం విషయంలో కూడా మీరే తండ్రి ఆర్థిక పరిస్థితి నుండి విడిపించండి. ఆ స్థలం అమ్ముడేలా చేయండి ప్రభా. నీ బిడ్డను కాపాడండి. తండ్రి వారి తల్లిగారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. శ్రీకాంత్ సిరికి కూడా మీరు గాయములు తగ్గించినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. మధు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. శ్రీనివాస్ బ్రదర్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతల అక్కర్లన్నీ తీర్చండి. ఫామ్ హౌస్ గురించి ప్రార్థన చేస్తున్నాం. లోన్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన మరి ఆ పొలంలో ఆ బావి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం, బోరు వేయాలని. తండ్రి నాయన ఎన్నిటి విషయాల్లో మీ కృపను కనికరమును చూపించండి. మీ బిడ్డలకు న్యాయం చేయండి. అలాగే తండ్రి నాయన శిరోమణి సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. జ్వరంతో ఉంది బిడ్డ. జ్వరం తగ్గించారు కానీ బలహీనత ఉంది. ఆ బలహీనత అంతా తీసివేసి మంచి ఆరోగ్యంలో ఉంచండి ప్రభా. కృప చూపించమని వేడుకుంటున్నాను. ఎంతో మంది బిడ్డలు ప్రభా అనారోగ్యం, ఈ జ్వరాలతో, డెంగ్యూ జ్వరాలతో, నాయన కాఫ్తో, కోల్డ్తో బాధపడుతున్నారు. వైరల్ ఉంది బయట. తండ్రి మరి ఈ వైరస్లన్నీ మీరే తగ్గించండి. నాయన బిడ్డలను కాపాడండి, నెమ్మదివ్వండి. అలాగే తండ్రి నాయన సన్నీని జ్ఞాపకం చేసుకోండి. నాయన క్యాన్సర్‌తో ఉన్నాడు. 23 ఏళ్ల బిడ్డ. తండ్రి కనికరించండి. ఆ బిడ్డకి క్యాన్సర్ నుండి విడిపించండి. తండ్రి మెడ దగ్గర వచ్చిన ఆ గ్లాండ్ క్యాన్సర్ మీరే తగ్గించండి. సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి మా ఇంట్లో కూడా బిడ్డలు అనేక మంది నాయన జ్వరాలతో ఉన్నారు. బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేస్తూ రండి ప్రభా. నాయన రాచల్ సిస్టర్‌ని జ్ఞాపకం చేసుకోండి. తనకు కూడా భుజం నొప్పి పడిపోయింది బిడ్డని. మీరే కాపాడి నీ సేవకురాల్ని ముట్టి బాగు చేయమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేస్తూ రండి. నాయన వీసా కోసం తండ్రి బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయం చేయండి ప్రభా. ఇమ్మానుయేల్ బ్రదర్‌ని తండ్రి నాయన ఎలిజబెత్ సిస్టర్‌ని మరి ఎలిజబెత్, ఇమ్మానుయేలు మరి వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైతే వీసా కోసం తండ్రి ప్రయత్నం చేస్తున్నారో ఆ బిడ్డలకు వీసాలు దయచేయమని, వారికి నెమ్మది దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృప చూపిస్తూ రండి ప్రభా. తండ్రి ఆన్‌లైన్‌లో బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించండి. వారి అవసరతల అక్కర్లన్నీ కూడా మీ కృపా మహిమైశ్వర్యంలో తీర్చండి. మా బిడ్డలను ఆత్మీయంగా బలపరచండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. తండ్రి లావణ్యమూర్తి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యంలో ఉంచండి. బిడ్డను కాపాడండి, కనికరించండి. బలహీనతలన్నిటిని తీసివేసి మీరే బలమిచ్చి ప్రార్థనలో కూడా తండ్రి మరి కొనసాగటానికి సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి ఇంతవరకు నాకిచ్చిన సమయమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నా బిడ్డలను కూడా మీ పాదముల దగ్గర పడవేసుకుంటున్నాను. అరుణ్ బాబుకి రక్షణ దయచేయండి. నాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. విజయబాబు కూడా ఉద్యోగ బాధ్యతల్లో తోడై ఉండి అన్నకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి
నాయన మనవడిని మీరు ఆశీర్వదించమని, నాయన మా బిడ్డలు కూడా ఎవరు తప్పిపోకుండా నీ బిడ్డలుగా నిత్యము నడిపించమని, ప్రతి బిడ్డ కూడా రక్షణను గూర్చిన, రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములో ముందుకు కొనసాగటానికి తండ్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి మీ దాసుని మరొకసారి గుర్తు చేసుకోండి. సల్మాన్ బ్రదర్ దయచేయండి. ఈ పరిచర్యలన్నిట్లో మీరు తోడై ఉండండి. కుక్కటిపల్లి పరిచర్ను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎటువంటి అడ్డు ఆటంకాలు రాకుండా మీరే కాపాడమని, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, దైవ చిత్తానుసారమైన పరిచర్య చేయటానికి మీరే ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, మీకు వందనాలు చెల్లిస్తూ, మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ, తదుపరి చేయబోయే బిడ్డల ప్రార్థనలు కూడా మీరు ఆలకించి అంగీకరించమని, సమాధానం ఇస్తారని నమ్ముతూ నీకు వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. శ్యామలమ్మ గారు ప్రార్థన చేస్తారు. మ్యూట్లో ఉన్నారు. నా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన దేవుడు, మాట ఇచ్చిన నెరవేర్చే దేవ, నిబంధన స్థిరపరిచేవాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, మీ అతి పరిశుద్ధమైన ఘనమైన నామం పేట ఉదయకాల సమయం అందు మీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన శ్రేష్టమైన తరుణం కొరకు మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి, నాకు ఇచ్చిన ఆయుష్ కొరకు వందనాలు, ఆరోగ్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమించిన తండ్రి, మరొక నూతనమైన దినమందు మీ అతి పరిశుద్ధమైన నామం పేట నీ ప్రేమైన బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి ఇచ్చిన తరుణం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, లోకంలో పాపినైన నన్ను కరుణించి రక్షిస్తూ వచ్చారు. తండ్రి, నా ఆత్మీయ జీవిత క్షేమం కొరకు మీరు నాకు అనుగ్రహించిన పరిశుద్ధుల సహవాసం కొరకు, తండ్రి, సేవకుల కొరకు, దైవజనుల కొరకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి, దినవంతటి సార్వత్రిక సంఘ పరిచయ కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దయ చూపిస్తారండి ప్రభు. ఎక్కడైతే తండ్రి బైబిల్ స్టడీస్ జరగవలసినది, వాక్య ప్రార్థన కొడుకులు జరగవలసినాయో తండ్రి, ఎక్కడైతే వ్యక్తిగత పరిచర్య తండ్రి సంఘ పరిచర్య జరగవలసినది, వాటి అన్నిటి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అనేక రకాల డెనామినేషన్స్, అనేక రకాల మిషనరీస్ పరిచర్య, వీటన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను. దయ చూపిస్తారండి, నీరు కట్టి ఫలింపజేస్తారని, అనేక మంది ఆత్మీయమైన జీవితాలకు మేలుకరంగా చేస్తారమ్మని, ఆత్మీయంగా ఉజ్జీవింపజేస్తారమ్మని, తండ్రి ఆత్మీయంగా తండ్రి వర్ధిల్లింపజేస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి తండ్రి సాల్మన్ కొరకు, వారి ఆరోగ్యం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దయ చూపిస్తారండి, మంచి ఆరోగ్యాన్ని మీద ఆశలకు దయచేస్తారండి. తండ్రి యొక్క భుజం నొప్పి నుంచి సంపూర్ణంగా విడిపించండి. కాళ్ళ నొప్పి నుంచి కూడా నేను స్వస్థతను, ఆరోగ్యాన్ని మీద ఆశలకు దయచేస్తారండి. ఆయన కంటి చూపు చక్కగా కనపడే విషయంలో, వెనుకడి విషయంలో, ప్రతి విషయంలో కూడా దైవజనులు మీరు బలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నీ పునరుద్ధాన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, తండ్రి క్షేమాన్ని, భద్రతను సమృద్ధిగా దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. సేవా పరిచర్యలు మీ చిత్తానుసారంగా ఆత్మచేత అభిషేకించి జ్ఞానం చెప్పున నడిపిస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. మీ దాసరాలు కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. ప్రభా, సహాయపడుతురండి తండ్రి. శరీర సంబంధమైన ప్రతి రుగ్మతలు ఎరిగిన దేవుడు మీరే సహాయపడుతురండి. ఆ బీపీ ఫ్లక్చుయేషన్స్ అంతటి నుంచి కావలసిన కంట్రోల్ అనుగ్రహిస్తురండి ప్రభా. వారు వాడే మందులు, తింటున్న ఆహార పదార్థాలు దీవించి సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యాన్ని తండ్రి ప్రతి విషయంలో నీ కృపను అనుగ్రహించి మీ దాసరాలు నడిపిస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. నాయన హోళ్ళమ్మ కొరకు వందనాలు తండ్రి. ఇచ్చిన స్వస్థత కొరకు వందనాలు. సంపూర్ణంగా బిడ్డను మీరు అదే మంది ఉంచుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను. తన స్టడీస్ని కూడా మీరు దీవించండి. జ్ఞానమందు, కృపయందు, మీ దయందు, మనుషుల దయందు బిడ్డ ఎదుగుటకు సహాయపడుతురండి. బిడ్డను ప్రభు మీ కరుణ హస్తలకు అప్పగిస్తూ వందనాలు చేస్తున్నాను. మీద ఆశ్రయాలు ప్రభు, హఫీజ్ పట్ల, కొండాపూర్ పరిసర ప్రాంతాల వారి పరిచర్య అంతటిని అనేక మందికి ప్రభు రక్షణార్థమైన మారుమనసు తెచ్చేదిగా మీ యొక్క పరిచర్య మీరు దీవించండి. తండ్రి ఆత్మీయమైన ఉద్యోగం తెచ్చేదిగా పరిచర్య అంతటిని మీరు దీవించమని నీ బిడ్డలందరినీ మీ కరుణ హస్తాలకు అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి, నా యొక్క భారతదేశం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభా, దయ చూపించండి. నీకు విరోధంగా నీరు రూపింపబడి ఈ ఆయుధము వర్ధలదని చెప్పబడిన వాక్కును మా దేశం పక్షంగా మీరు నెరవేర్చరండి. విగ్రహ భక్తి నుంచి విడిపిస్తురండి. నాయన అనేకమైన తండ్రి హిందూ మత సంస్థలు తండ్రి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ చూపిస్తురండి. ప్రత్యేకించి నీ పరిశుద్ధాత్మను వారిపై కుమ్మరింపు చేస్తారండి.
వారి జీవితాల్లో ప్రభా నిజ దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే ఎదుటకు వారి హృదయాలు మీరు వెలిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. భారతీయ జనతా పార్టీని మీరు దర్శించండి, రక్షించండి ప్రభా. విశ్వ హిందూ పరిషత్ కొరకు ప్రార్థిస్తున్నాను. శివసేన కొరకు, రామసేన కొరకు, బజరంగ దళ కొరకు, హిందూ వాహిని, హిందూ స్వాభిమాన్, దుర్గా వాహిని, ధర్మసేన, అలాగే అఖండ భారత మోర్చా, హిందూ జాగృతి సమితి కొరకు, అలాగే ధర్మ జాగరణ మంచి కొరకు ప్రార్థిస్తున్నాను. శివశక్తి కొరకు ప్రార్థిస్తున్నాను. హిందూ మహాసభ కొరకు ప్రార్థిస్తున్నాను. సనాతన సంస్థ కొరకు ప్రార్థిస్తున్నాను. గోరక్షకు, అలాగే హిందూ యువవాహిని, హిందూ జాగరణ మంచు, అనేకమైన హిందూ వాదులు ప్రభా, వీటిలో పనిచేస్తున్న అతని కార్యకర్తలు, నాయకులు, వీరందరిపై నీ ఆత్మను కొమ్మరింపజేస్తారండి. వారి జీవితాలకు ఏ ఒక్క రోజైనా ప్రభా రక్షణ సువార్త అందటానికి, ఏ విధంగానైనా వారు రక్షించబడటానికి మీరే సహాయపడుతారండి. ఏ ఒక్కరు నశించబడటం మీ చిత్తం కాదు కనుక దయ చూపించి, కరుణ చూపించి, మీ చిత్తాన్ని బిడ్డలందరి పక్షంగా నెరవేర్చి వారి జీవితాల్లో కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. దాని ఉగ్రవాద సంస్థల కొరకు ప్రార్థిస్తున్నాను. ఐసిస్ ఉగ్రవాదుల కొరకు, ఐసిస్ కే కొరకు, అలాగే తాలిబాన్ కొరకు, బొకో హారం కొరకు, హమాస్ ఉగ్రవాద సంస్థల కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 2250 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. వారందరి కొరకు మీ సన్నిధిలో ఎంతో భారం కలిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ చూపించండి. వారి యొక్క తండ్రి, వారి జీవితాల్లో మీ యొక్క పరిశుద్ధమైన తన నామమును, మీ యొక్క ప్రేమను, మీ యొక్క సిలువ త్యాగాన్ని వారు ఎరగాలంటే సువార్త ఒక్కసారైనా వారు వినుండాలి ప్రభా. దయ చూపించండి. ఆ విధమైన తండ్రి పరిస్థితులు, ఆ విధమైన వెసులుబాటు వారికి ఏ విధంగానైనా మీరు దయచేస్తారండి. వారి జీవితాల యొక్క ప్రేమ వార్తను వారు ఎరుగుటకు, వినటానికి మీరే సహాయపడుతారండి ప్రభా. అనేక మందిని ప్రభా, నీ బిడ్డలైన వారిని మీ చిత్తానుసారమైన దైవజనులను తన కృపచేత లేవనెత్తి సువార్త బహుగా విస్తరించడానికి, వీరికి కూడా అందటానికి మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన తండ్రి, మీరు ఆ మహిమార్థమైన తండ్రి, అనేక మంది ప్రభా తండ్రి యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించిన వారు ప్రభా, ఎంతో వ్యతిరేకించే మనుషులు ప్రభా, వారి కొరకు మీ సందర్భంలో ప్రార్థిస్తున్నాను. యోగి ఆదిత్యనాథ్ని మీరు దర్శించండి, రక్షించండి. నరేంద్ర మోడీ కొరకు ప్రార్థిస్తున్నాను. కమలానంద భారత స్వామి కొరకు ప్రార్థిస్తున్నాను. గోవిందానంద మహర్షి కొరకు, రాజసింగ్ కొరకు, అమిత్ షా కొరకు, అలాగే రాజాభయ్య కొరకు, మోహన్ భాగవత్ కొరకు, హమార వరప్రసాద్, రామ్ మహాదేవ్ కొరకు, కరుణాకర్ సుగుణ కొరకు, సుబ్రహ్మణ్య స్వామి కొరకు, కొందం చంద్రావతి కొరకు, ప్రతాప్ చంద్ర సారంగతి కొరకు, మాఫియా డాన్, అలాగే రవి పూజారి కొరకు, స్వరూపానంద దేవేంద్ర స్వామి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలు మీరు దర్శిస్తురండి. వారి యొక్క జీవితాల్లో మీ నామాన్ని అరగటానికి తన స్వార్థను వారిపై ప్రకాశింపజేస్తున్నామని, నిత్యమైన నరకం నుంచి తప్పించి నీ ప్రేమ చేత వారి జీవితాల కార్యం జరిగించి తండ్రిని కృప చేత రక్షించుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రేమ తండ్రి, మా యొక్క భారతదేశంలో నార్త్ ఇండియాలో అనేకమైన తండ్రి రాష్ట్రాలు ప్రభా, హిందూ వ్యతిరేక మనుషులు పరిస్థితులు, తండ్రి క్రైస్తవ వ్యతిరేక మనుషుల పరిస్థితులు, క్రైస్తవులపై జరిగే దాడులు, నేను సువార్తకు వ్యతిరేకమైన పరిస్థితులు, వాటన్నిటి కొరకు నాయన యొక్క ముఖ్యమైన రాష్ట్రాల కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దయ చూపించండి. మీ ఆత్మను యొక్క రాష్ట్రాలపై కుమ్మరింపు చేస్తారండి. నేను సువార్తకు తగిన వెసులుబాటు, కావలసిన స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని మీరే అనుగ్రహిస్తారండి. ధారాళంగా సువార్త అందించబడటానికి కావలసిన కృపను ప్రభు, కావలసిన స్వాతంత్రాన్ని మీరే దయచేస్తారండి. అపవాధికార్యం లయపరుస్తురండి. అనేకమైన తండ్రి మిషనరీ సంస్థలను, దైవజనులను, తన విశ్వాసులైన వారిని, పరిచారకులైన వారిని, మీ చిత్తానుసారం నీ బిడ్డలను తన యొక్క పని కొరకు, సేవ కొరకు మీరు లేవనెత్తుతున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు దర్శించండి, రక్షించండి. ఛత్తీస్గఢ్ కొరకు ప్రార్థిస్తున్నాను. జార్ఖండ్ కొరకు ప్రార్థిస్తున్నాను. మధ్యప్రదేశ్ కొరకు, కర్ణాటక కొరకు, గుజరాత్ కొరకు, మణిపూర్ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభా నాయన దయ చూపించండి. దయ చూపించండి. అక్కడున్న ప్రభు సేవకులను మీరు కాపాడుతురండి. విశ్వాసులను కాపాడుతురండి. దైవజనులు మీరు కాపాడుతురమ్మని, చర్చెస్ని మీరు కాపాడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రి, లోకరక్షకుడు అయిన మీ నామాన్ని ఎరగటానికి నాయన నీ బిడ్డల యొక్క మన నేత్రాలు మీరు వెలిగిస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. రక్షింపబడి తండ్రి ఆత్మీయులను కోల్పోయిన వారు తండ్రి, అనేకమైన కుటుంబాలు ప్రభా, మీరే వారిని ఆదరించండి. ప్రభు, నిత్యమైన ఆదరణ చేత, నీ కృప చేత నీ బిడ్డలు లేని లోటును ఆ కుటుంబాల్లో తీర్చండి. పరిచర్యలో కూడా నీ యొక్క బిడ్డలు లేని పరిచర్య, ఆ యొక్క అక్కర్లు, అవసరతలన్నీ మీ యొక్క మహిమేశ్వరంలో తీరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఏ విధంగా తండ్రి భారతదేశంలో తన విగ్రహ భక్తి నుంచి సంపూర్ణమైన విడుదలను, విమోచనను మీరు అనుగ్రహిస్తురండి ప్రభా. ఆయన లోకరక్షకుడు అని మీ నామాన్ని అరగటానికి వారి జీవితాల కార్యం జరిగిస్తురండి. మీరు అక్కడ అత్యంత సమీపంగా ఉన్నది కనుక తండ్రి, మీ యొక్క నా మహిమార్థమే మీకు ఏది ఇష్టమో మీరు అడుగుమని సెలవిచ్చిన మాట కొరకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను.
తండ్రి మీ చిత్తానుసారంగా మా దేశం అంతా రక్షించబడటానికి కావలసిన కృపనిచ్చి అక్కర తీరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. దయ చూపిస్తురండి ప్రభా, సహాయపడుతురండి. క్రైస్తవులమైన మేము నేను అనేక మందికి ప్రభా రక్షణార్థంగా తండ్రి సాక్షులంగా అనేక మంది తండ్రి నశించే ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే యథార్థమైన ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారంగా మా యొక్క ఆత్మీయ జీవితాలను మీరు కనుకరిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నీ వైపు చూచి వారంగా కరుణ చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. యథార్థమైన నీతిని, భక్తిని, పరిశుద్ధతను వెంటాడుచు ప్రభు ఈ లోకంలో మా ముందుంచబడిన నీ యొక్క ఆత్మీయ జీవిత పోరాటంలో మీ కొరకు నమ్మకస్తులంగా కొనసాగించబడటానికి ఆయన అనేకమైన శరీర సంబంధమైన బలహీనతలను జయించడానికి నేను అన్ని విషయాల్లో ప్రభు నీ వైపు చూడటానికి బలహీనాలను నన్ను బలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన యొక్క శ్రేష్టమైన తడం కొరకు వందనాలు తండ్రి. ఆన్లైన్లో చేయని ప్రతి కుటుంబము వారి వారి కుటుంబాల్లో అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారు ప్రభా. ఈ బిడ్డలందరూ రక్షించబడటానికి సహాయపడుతురండి. నీ దయగలిగిన వాగ్దానాన్ని మా అందరి కుటుంబాల పక్షంగా నెరవేర్చరండి. తను ప్రత్యేకించి వేదికలున్న యవనస్తులందరినీ మీరు దర్శించండి. మా బిడ్డలందరూ రక్షించబడటానికి మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. నామకార్థంగా వచ్చి వెళ్ళటం కాదు కానీ వాక్యానికి సంపూర్ణమైన రీతిలో వారు లోబట్టడానికి, నేను ఆమంది విశ్వాసం ఉంచడానికి, రక్షించబడటానికి, బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వటానికి మా బిడ్డలను మీరు సిద్ధపరచమని వారి జీవితాల కార్యం జరిగించి మీరు మహిమ పొందురమ్మని ప్రార్థిస్తున్నాను. నా కుటుంబంలో ఇంతవరకు చేసిన అనేకమైన మేలు ఉపకారముల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. కన్స్ట్రక్షన్ విషయంలో దయ చూపిస్తురండి. నీ కృప చేత నడిపిస్తురండి ప్రభా. ప్రతి ఒక్కరి అవసరత తీరుస్తురండి. ఆటంకాలన్నీ కొట్టివేస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తన పనులన్నింటిలో ఇంతవరకు సహాయపడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సరిత విజయరాజు నాయన కుటుంబంలో చేసిన గొప్ప మేలు కొరకు వందనాలు. బాబుని మీరు దీవించి ఆశీర్వదించము. మీ కృప చేత కుటుంబం అంతా రక్షించబడటానికి సహాయపడుతురండి. కృతజ్ఞత కలిగి మిమ్మల్ని సేవించే వారుగా చేస్తురండి. 20వ తారీఖున ప్రభా సెప్టెంబర్ 20న వారు ప్రయాణం వెళ్ళవలసి ఉండగా సహాయపడుతురండి. ప్రయాణం అంతటి కొరకు సిద్ధపరచుము. బిడ్డకు తోడుగా వెళ్ళే విషయంలో కూడా తండ్రి పవన్ కొరకు అలాగే ప్రభా మీ సందులో ప్రార్థిస్తున్నాను. పవన్ కూడా తన యొక్క వేసే ప్రభుల విషయంలో అన్ని విషయాల్లో బిడ్డకు సహాయం చేసే పనులన్నీ పూర్తవటానికి కలిసి ప్రభా బిడ్డలతో వెళ్ళడానికి మీరే సహాయపడుతురండి. మీరే దయ చూపిస్తున్నాను. ప్రయాణం అంతటి కొరకు సిద్ధపరచమని, క్షేమాన్ని భద్రతను దయచేస్తున్నామని బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తున్న పని భవిష్యత్తు కనికరించండి. సంపూర్ణ రక్షణ అనుభూలకు నడిపించండి. తన భవిష్యత్ జీవితాన్ని దీవించండి. తన జీవితం అంతట్లో ప్రథమ స్థానం మీకు ఇచ్చివానుగా చేయము. తన కెరీర్ మీద దీవించండి. చిన్నబిడ్డలిద్దరిని కనికరించండి ప్రభా. హెలినా ఇంటర్ సెకండ్ ఇయర్ అలాగే నందభూషణ్ గారు ప్రార్థిస్తున్నాను. ప్రేమిన తండ్రి 10th క్లాస్ బిడ్డలిద్దరిని మీరు కనికరించండి. ప్రత్యేకించి వారి ఆత్మీయ జీవితాలను వర్ధలింపు చేస్తానండి. రక్షణతో వారిని అలంకరించండి. మిమ్మల్ని ప్రేమించే వారిగా చేయండి ప్రభా. మీ ఆజ్ఞలకు లోబడి వారిగా చేయండి. వారి స్టడీస్ని మీరు దీవించమని బిడ్డలు మీ చేతిలో పెడుతూ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమిన తండ్రి మీద ఆశల కొరకు వందనాలు. ఇంతకాలం కాపాడుతూ వచ్చారు. వందనాలు చెల్లిస్తున్నా. ప్రభు ఇచ్చిన ఆరోగ్యం, ఆయుష్ కొరకు వందనాలు. ఎక్కుమంది కూడా కనికరించి ఉద్యోగ బాధ్యతలు దయ చూపించి జ్ఞానం చెప్పి నడిపిస్తున్నామని నీ కృప చేత ఆయన్ని మీరు కనికరించి మంచి ఆరోగ్యాన్ని ఇంతవరకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ ముందున్న తండ్రి ఉద్యోగ బాధ్యతలన్నింటిలో, గృహ బాధ్యతలు, భారాలు, అనేకమైన భారాలు వాటన్నిటిలో ప్రభు మీరే దయ చూపించి నీ కృప చేత నడిపిస్తున్నామని మంచి ఆరోగ్యాన్ని నాకు కూడా దయచేస్తున్నామని ఇచ్చిన శ్రేష్టమైన తరుణం కొరకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సరే, ముగించుకుందాము. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో కూడా మీరు మా గమనం తీసుకొచ్చారు. లేఖన భాగం కొరకు స్తోత్రాలు. స్టెఫను ఇశ్రాయేలు యొక్క జీవితంలో వారు సిలువ వేస్తూ వచ్చినటువంటి మిమ్మల్ని బట్టి వారి యొక్క మూర్ఖత్వం, వారి యొక్క చెడిగే కారణమని మాట్లాడుతూ వచ్చినప్పుడు వారు ఉగ్రులై పనులు కొరుకుతూ రాళ్ళు వెళ్ళి చంపుతూ వచ్చి తండ్రి వారిలోని కార్యమును జరిగిస్తూ వచ్చి ఆ ప్రకారంగా సౌలు దర్శించబడి ఒప్పించబడి నీ మయం కొరకు గొప్ప ఫలముగా రాగలుగుతూ వచ్చిన మా యొక్క జీవిత సమర్పణ, త్యాగము, ప్రార్థన, విశ్వాసం, నీతి, సువార్త
వీటన్నిటిని కూడా నీవే ఇతరుల రక్షణ కొరకు, ఆత్మీయ క్షేమ కొరకు, సంఘక్షేమం కొరకు వాడుకునే దేవుడిగా ఉన్నారు ప్రభా. అలాగున నీ కృపను కోరుకొనచ్చు. ఏ రీతిగా నీ మహిమార్థమై ఈ దినమంతని కొరకు సిద్ధపరచు. ఓ దేవా, సార్వత్రిక సంఘాన్ని మీరే క్రమపరచండి. ఒక్కొక్క విశ్వాసిని నీ యందు బలపరచండి. సంఘములో ఉండబడినటువంటి ప్రతి విధమైన లోపములు మీరే తీర్చండి. ఎంతో సంతోషంతో, సమాధానంతో, ఐక్యత దేవుని యొక్క సేవ సంఘం ద్వారా జరిగించబడినట్లుగా సహాయం చేయండి. ఓ ప్రభా, వ్యక్తిగత సహవాసం నీతో కలిగి నీ వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా ప్రతి దినము కూడా ప్రతి దేవుని బిడ్డ నడిపించబడినట్లుగా సహాయం చేయండి. కుటుంబాల్లో రక్షించబడినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. వారు ఒక్కొక్కరి కుటుంబాన్ని దర్శించండి. దయగల తండ్రి, నానా చెడుగుకు, వ్యసనములకు బానిసలై ఉండబడినటువంటి వారి జీవితంలో మా ప్రార్థనలు మీరు ఆలకించి మీరే వారిని శబ్దించి నీవే వారిని మారు మనసు అనుభవం తీసుకురావాలి మేము ప్రార్థన చేస్తూ సహాయం చేయండి. యెరూషలేము, ఇరాను, ఆ రీతిగా ఉక్రెయిన్, రష్యా యొక్క యుద్ధ పరిస్థితులన్నీ కూడా సమాధాన స్థితిలో తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. హెబ్రోన్ పరిస్థితులు మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. దయగల తండ్రి, అన్ని జనుల రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా ప్రభువా, మా బంధువుల్లో, స్నేహితుల్లో, ఇరుగు పొరుగు వారు, ఆ రీతిగా మా ప్రాంతంలో, రాష్ట్రంలో, ప్రపంచం అంతట్లో, దేశం అంతట్లో అయినా ఇంకా రక్షించబడినటువంటి అధికారుల రక్షణ కొరకు, ప్రధాన రక్షణ కొరకు, ఆ రీతిగా ప్రతి నాయకుని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీవే నీ ప్రేమ కలిగినటువంటి సువార్తను ప్రభువా, నీ మరణ భూస్థాపన పునరుద్ధాన కార్యం వారు స్పష్టంగా గ్రహించినట్లుగా ఈ దిన సువార్త పరిచయ ద్వారా నీవే ఒక్కొక్క ఆత్మను దర్శించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఆ రీతిగా నీ యొక్క రక్తము, నీ మరణ భూస్థాపన పునరుద్ధరణ కార్యం వ్యర్థము కాకుండా నీవే నీ కార్యాన్ని మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం ఇలాగున ఈ ఉదయకాల ప్రార్థన కూడా మీరు తీసుకొచ్చిన పేరుపరుస్తూ నీ మహిమ కొరకు ఒక్కొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ దాసు శ్రీనివాస్ బ్రదర్ జయమస్సుని కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరే అత్యధికంగా ఆశీర్వదించండి. ప్రతి అవసరత నీ మహిమ తీర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. ఫిలిప్పీ 4 నెరవేర్చండి. వ్యవసాయ పనిలోను, ఫామ్ హౌస్ విషయంలో నీ యొక్క పనిలో గుర్తులు విప్పి వారి అవసరం తీర్చుమని ప్రార్థిస్తున్నాం. కుమారుడు చదువులు, ఆత్మీయ జీవితంలో సాయం చేయండి. మీ దాసుని వారి గ్రామం ముందు సాక్షిగా నిలబెట్టుకొని నీ మహిమ కొరకుగా సంఘం అక్కడ స్థాపించబడి మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. శ్రీనివాస్ బ్రదర్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవా, వారి యొక్క ఆత్మీయ జీవితంలో నీ కొరకు సాక్షిగా వాడు సుధీర్ బ్రదర్ కొరకు తండ్రి మీ దోషం వినుతమ్మ ప్లస్ గరికల కొరకు ప్రార్థిస్తున్నా. ఉండబడినటువంటి ఈ పోరాటంలో ప్రభా మీ సమాధానం ఇచ్చి కుటుంబాన్ని సమకూర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. శత్రువు నుంచి విడుదల ప్రసాదించిన కార్యం మీ దాసు ధైర్యపరచు, నిరుత్సాహం తప్పించు. విశ్వాసమున కర్త నీ కార్యమును మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థిక మీ దోషణ తల్లి గారి తోబుట్టు వాళ్ళు కూడా బలపరచు. నీ మయమార్థమై
నీ కార్యములను వారి ద్వారా అనుభవపూర్వకంగా జరిగించుకోవడానికి మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రియ తండ్రి. ఈ ప్రకారంగా సాబర్పేటలో ఆ యొక్క రవి అనేటువంటి ప్రార్థిస్తున్నాం కలిసి కాలం నుండి కొమ్మలు ఉంచడం ఒక అద్భుతం చేసి దాన్ని మీరే బయటికి ప్రభువా తీసుకురావలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా ప్రభావితం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఆరోగ్యాన్ని కొరకు భద్రపరచండి. ఉద్యోగ విషయంలో మీ సహాయం కొరకు దయచేయండి. ఆర్థిక ప్రియ ప్రభువా నీ మయం కొరకు దాన్ని గొప్ప కార్యం జరిగించడం మేము ప్రార్థన చేస్తున్నాం. కుమారులోని కృపాకార్యం జరిగించి ఆత్మీయ భవిష్యత్తు కూర్చండి. ఆర్థిక ప్రియ ప్రభువా మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. తల్లి గారి ఆరోగ్యాన్ని, తోబుట్టు మధుసుద్దు వారి యొక్క పిల్లల యొక్క ఆరోగ్యాన్ని సమకూర్చండి. నాయన సహాయం చేయండి. మీ దోస్తులకు ఉద్యోగం ప్రసాదించండి. పాలకులు ఇల్లు అమ్మబడినట్లుగా మీరే కార్యం జరిగించండి. మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వం ఆరతిగా ప్రియ ప్రభువా విద్యాసనాలు చాంద్రం గారు స్తోత్రాలు చెల్లిస్తాం. కుమార్ సంతోషాన్ని మనమడి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ యొక్క విశ్వాస జీవితాన్ని కనిపించి మరి యొక్క ఫలం బిడ్డకు ప్రసాదించి ఆత్మీయ జీవితంలో వారి ఉద్యోగ జీవితం మీ కృప ఇచ్చి విజయవంతంగా మేము నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆరతిగా ప్రియ ప్రభువా నీ దోసు లావలి ముత్తు గారి స్తోత్రాలు చేస్తాం. కుమారుడు పవన్ అఖిల పిల్ల కొరకు ప్రార్థిస్తాం. వారి ఉద్యోగ బాధ్యతల్లో సేవ పరిచయం మీ కరబడిన అదృశ్యహస్తం తోడించి నడిపించు మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మా దేవ లావని ముత్తు గారి వృద్ధాప్యంలో నీ యొక్క కృపా బలం దయచేయండి. ఆర్థిక వీసా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారిని కనికరించు. సునీల్ బ్రదరు, ఐజాక్ బ్రదరు, ఇంజనీస్ట్ ఇమ్మాన బ్రదరు, యవనస్తు మన కొరకు ప్రార్థిస్తున్నారు. ఓ ప్రభువా మీ కనికరమును కటాక్షం చూపించు. అక్కడ జరుగుతున్న పరిచయం ఆశ్రయించు. నీ సేవలో నీ బిడ్డ ఎంతో సహకారులుగా నడిపించున్నాను. సహాయం చేయండి. ఆర్థిక ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చుకోమని ప్రార్థిస్తుంది. దోష విశ్వాసం గణపరిచి మంచి ఆరోగ్యం వచ్చి లక్ష్మి గారి స్తోత్రాలు కుమారుడు విజయరామ్ పేద మనమడి కొరకు ప్రార్థిస్తున్నాను. కృపణ బలవంతుడిగా చేయండి. నీ మయం కొరకుగా సంపూర్ణ స్థితులను తీసుకురా ప్రార్థన చేస్తుంది. నీ కొరకు సాక్షులుగా మీరు వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసుని విశ్వాసం గణపరచు. కుమార్తె సుప్రియ మరులు బాబు కీర్తన ప్రాబలి రక్షణ విషయం నీ గొప్ప కార్యం జరిగించు. ఓ ప్రభా వారి ఉద్యోగ బాధలను దయచేయండి. దాసులతో బుద్ధి కనికరించి దేకడసిన వృద్ధాప్యములు నీ హస్తంతో కుమార్ సూర్యరావు ప్రభా కోడలు మనము రక్షణ కొరకు ప్రార్థిస్తాం. విజయలక్ష్మి తన భర్త కుమారుడు వారి రక్షణ కొరకు వారి ఉద్యోగాల అభివృద్ధి కొరకు ప్రార్థిస్తాం. జ్యోత్యం బయలుచి విడుదల కొరకు ఆ ప్రకారంగా మరి యొక్క సూర్యరావు అనుష్య రక్షణ కొరకు దాసుతో బిడ్డు అక్క వారి యొక్క పరిచయం కుమారుడి పరిచయం పాడల్లో ఉన్నటువంటి మీ దాసులు వారి యొక్క పరిచయం కొరకు ప్రార్థిస్తాం. ఆశీర్వదించండి. ఓ దేవా మీ మయం కొరకు కార్యం జరిగించు ప్రార్థిస్తాం. మీ దాస్వర్ణం ప్రవీణ్ కుమార్ కొరకు పిల్లలు అంకిత ప్రణిత కొరకు ప్రార్థిస్తున్నాం. నీ మయం కొరకు మీ దాసుల విశ్వాస జీవితంలో వారి పిల్లలు కూడా వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి. దగ్గర తండ్రి ప్రత్యేకంగా ప్రణితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఆ రీతిగా దూరదేశంలో ప్రభా నీ బిడ్డను యవనస్తుల మధ్యలో ఒక ప్రత్యేక బిడ్డగా తన చదువులో తన ఆత్మీయ జీవితం నీవే నిలబెట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ప్రయాస వ్యర్థం కాదు, మీరే అనుభవపూర్వకంగా కార్యం జరిగించండి. స్తోత్రాలు. కుమార్తెలు నైనా సుకన్య నిలుపులు ఆర్తిగా సుప్రియ భాస్కర్ సురైన వెంకటరమణ కుమారుడు ప్రార్థిస్తాం. కుటుంబాలుగా వారిని సేవించడం నీ ఆశ్చర్యమైనటువంటి మహిమ కార్యం జరిగిస్తున్నారు. ఆయన భాస్కర్లో వెంకటరమలో నీ రక్షణ కార్యం జరిగించు. ఆ రీతిగా ప్రభు మీ దాసుడు ప్రయాస ప్రభును వ్యర్థం కాదని అనుభవించినట్టుగా సహాయం చేయి. ప్రార్థన ప్రతిపాదించి మా దేవా మీ దాసు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాకు సహాయం చేయమని వేడుకలు సుజాతముగా రంగయ్య గారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంది. మీ గొప్ప కార్యం జరిగించు. ఓ దేవా తమిత శైలేంద్ర మనమడి కొరకు ప్రార్థిస్తుంది. నీ కార్యాన్ని వారి కుటుంబంలో కూడా జరిగించిన ఆయన శైలేంద్ర రక్షణ కార్యం ఋతు రాకేష్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంది. రాకేశ్వరుని కార్యం జరిగించు. చాలా మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. సహాయం మీ దాసురవణమ్మ గారు ప్రార్థన రాలేకపోయారు. చికెన్ కొరియా ఆ యొక్క తండ్రి కీళ్ళ నొప్పులు ఆయన మొఖాల నొప్పులు నీవే సంపూర్ణంగా విడుదల ప్రసాదించు. కుమారుడు తండ్రి ప్రవీణ్ దీన వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంది. నీ కృపలో ఎదిగింపచేయండి. వారి ద్వారా నీ సేవను జరిగించుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. అర్హమైన పాత్రలుగా మీరు వాడుకోండి. అశ్విని భవిష్యత్ దీవించి దేవుని యొక్క ఉద్యోగ అవసరం తీర్చుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా వాళ్ళు కన్నా తన యొక్క పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని స్వాగతాలు వారి యొక్క సేవ పరిచయం మీరు ఆరోగ్య స్వాతంత్రం క్యాటరేజ్ సర్జరీ సిద్ధపరచు ప్రార్థిస్తాం. అనురాధం కుటుంబాన్ని నీ కొరకుగా సాక్షులు నిలబెట్టుకోవాలి. మార్తవ రాజు పిల్లలనైనా సారా సూజన్ స్టాఫ్ శ్రీపని ప్రార్థన చేసి వారి కుటుంబాన్ని కూడా నీ మయమార్థమైన సేవలు బలపరచువాడు. ఆ రీతిగా జయమల కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. సహాయం చేయండి. తల్లిని మీరు కనికరించుకొని ప్రార్థిస్తాం. ఈ రీతిగా ప్రియ ప్రభు మీ దాస్తులు ఉదయిస్తుంది హిందీ వస్తున్నారు ఆరోగ్య స్వాధీనం ఉంచుకొని వారి పరిచయలు ఈ హస్తం తోడుగా వచ్చు. నీ మయం కొరకు వారి సంతానమైన కనికరించు. తండ్రి అభిషేకయ్యారని గిడియ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. వారిన స్థలంలో మీ కొరకు వారిని ఆశ్రయించారు. ఉద్యోగాలు మీ భద్రత ఇచ్చారు. రేచరు తన యొక్క పిఆర్ విషయంలో భవిష్యత్తు విషయంలో మీరు సహాయం చేయండి. పొరపాటు జరగకుండా మీ కృప చూపించారు. ప్రార్థిస్తాం. ఆ రీతిగా మా ప్రభా తల్లిగారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వివేకుడు భవిష్యత్తు వేచి ఉంటుండగా ప్రభా నీ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసులు చేస్తాం. తండ్రి నారదు ప్రార్థిస్తున్న వారి ఉద్యోగబాతులు మీకు భద్రత ఇచ్చి సాక్షిగా నిలబెట్టు. మీ దోషులు గృహ బాధలు సాయం చేయండి. కోమా సరిత మనవడు వారి ప్రయాణికులు సిద్ధపరచుకొని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభా మరి పరిభూషణ్ ఆత్మీయ కార్యం జరిగించు. ఈ సమీపస్ తీసుకురని ఉద్యోగ భవిష్యత్తు దీవించు. మేము ప్రార్థన చేస్తున్నాం. నదభూషణ జ్ఞాపకం చేస్తాం. చిన్న వయసులోనే నీ సేవ చేయడం ఓ ప్రభా నీవే బిడ్డను ఆశీర్వదించారు. చదువులో సహాయం చేయి. స్వాతి రాజుల సమస్య మీరు పరిష్కరించమని ప్రార్థిస్తాం. భూషణ కుమారమ్మ మోకాళ్ళ నొప్పులతో వచ్చి ఆ ప్రకారంగా కోళ్ళతో బాధపడుతుంది. మరి కోడలు కూడా ప్రభా మరి రమ్య జ్వరముతో కోళ్ళతో బాధపడుతుంది. కరుణించున్నాయి. హేమకుమార్ని జ్ఞాపకం చేసుకో. గంగరాజు గారు కుటుంబంతో అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు. దయచేసి
నీ వాక్కును పంపించి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తాను. ఆగ్నేస్ ఉద్యోగ భవిష్యత్ దీవించండి. అలాగున్న ప్రార్థనకు రాలేపోయిన బిడ్డను కనికరించమని ప్రార్థిస్తున్నాను. వారి భారములు భరించమని వేడుకొని దినంలో నాయన పిల్లలు ఎవరిలో వారి యొక్క చదువులో ఆర్థిక ఉద్యోగ బాధులటువంటి మీ యొక్క దోషరాలని జ్ఞాపకం చేసుకొని నీ యొక్క క్షేమమును వారికి అనుగ్రహించి ప్రతి చోట నీ కొరకు సాక్షులుగా నీ సేవ విస్తరించినట్లుగా నీ బిడ్డ వాడుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. పరిశుభ్రం చేయని ప్రార్థన చేస్తారు. బలహీన పరిస్థితుల్లో కొరతలు ఇరుకులు ఇబ్బందులు మీ సహాయం కొరకును అనుగ్రహించి మిమ్మల్ని మాత్రం నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ముందున్న సేవ పరిచయం కొరకు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థిక సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకో పేరు నీ ప్రేమలో వర్ధన చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ తండ్రిని తగ్గించుకొని మీరు హెచ్చిస్తుంటూ మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ సేవిస్తారు. కుటుంబానికి జ్ఞాపకం చేసుకో భాగ్యం. జ్యోతి సమయాన్ని బ్రదర్ పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధులు వారి అకారంలో ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యం మంచి క్షేమకర కాన్పులు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నారు. ఎవరి బిడ్డలు భవిష్యత్తుకున్నారు ఒక్కొక్కరి మీరు కనికరించి వారి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నారు. ఇలా ప్రతి సంఘంలో ఉన్నటువంటి యవనస్తుల భవిష్యత్తు వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధుల యొక్క ఆరోగ్యం మీరు కనికరించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. రేచలమ్మ గారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దాస్ వారితో కలిసి పరిచయ సహదాసులు పరిచారకులు పరిశుభ్రులు ప్రార్థిస్తున్నాం. అక్టోబర్ 2 విషయంలో ఆర్థిక VBS విషయంలో సాయం చేయండి. దయల తండ్రి ఆ మాత్రమే కాదు హెబ్రోన్లో జరుగుతున్న పరిచయం ఆశీర్వదించండి. నీ మయం కొరకుగా వర్ధన చేయవలసిందిగా చెల్లిస్తూ మమ్మల్ని గర్పిస్తూ ఆ ప్రభువును ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు శ్రేష్ఠమైన స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభుని కృప పరిశుద్ధాత్మ సహవాసం ప్రభుడుగా మనతోను సర్వలోక సకల భక్తులతో దాసు సదాకాలం కూడా నడిపించును గాక. ఆమేన్.